బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడులో పొలిటికల్ హీట్ మొదలైంది. నరసరావుపేటలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పరస్పర సవాళ్లతో పల్నాడు రాజకీయాలు కాకరేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు సవాల్ విసిరారు. కూటమి హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని గోపిరెడ్డికి ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ విసిరారు. కోటప్పకొండపై చర్చిద్దామని ఛాలెంజ్ విసిరారు. చర్చకు అవసరమైన అనుమతులు తానే తీసుకుంటానని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. చర్చకు సిద్ధమని గోపిరెడ్డి తెలిపారు. కోటప్పకొండపైన కాకుండా చర్చిద్దామని తెలిపారు. రైట్గా దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి, నరసరావుపేటలో రాజకీయాల అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఇక్కడ వాద ప్రతివాదనలు సవాల్ అన్నట్లుగా వైసీపీ ప్లస్ టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు సవాల్ అయితే విసురుకోవడం జరిగింది. చదలవాడ అరవింద్ బాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేకి ఒక సవాల్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినంత వరకు ఆయన నియోజకవర్గంలో ఉంటున్న ప్రస్తుతం ఉన్నటువంటి అరవింద్ బాబు, చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉంటున్న తన నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న దాంట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, వారు సరిగా వీరి నియోజకవర్గంలో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినంత వరకు పూర్తి వివరాలు బయట పెట్టడం లేదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. దానికి అనుగుణంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఏమని చెప్పారంటే, ప్రతిరోజు ఉదయం 4 గంటలు లేచి కాలకృత్యాలు తీసుకొని యోగా మరో కార్యక్రమాలు చేసుకొని ఉదయం 6 గంటల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల నుంచి కూడా నేను నా ప్రతి దినచర్య ఉదయం 6 గంటలకి గ్రామాలకి వార్డులకు వెళ్లి ప్రజల పరిష్కారం తెలుసుకొని వాళ్ళకి సత్వర పరిష్కారం చూపిస్తున్నాను. అటువంటి నా మీద బురద జల్లటం ప్రతిపక్షం కూడా కాదు. వీళ్ళు ప్రతిపక్షంగా కాకపోయినప్పటికీ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు మా మీద ఇట్లా చేయటం సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించినంత వరకు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేపు ఉదయం 11 గంటలకు కోటప్పకొండ ఏదైతే ఉందో మా శివాలయం దగ్గరికి వస్తే మీ వాదనలకు ప్రతివాదనలో మేము సమాధానం ఇస్తామని చెప్పి కూడా సవాలు విసర్జన జరిగింది. దానికి అనుగుణంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూడా ఒక సవాల్ అయితే విసిరారు. కోటప్పకొండ మీద కాదు, కింద కూర్చొని చర్చా సభ పెట్టుకొని మాట్లాడుకున్నా ఎవరు ఏమిటి అనేది తెలుస్తుందని కూడా ఆయన ఒక సవాల్ అయితే విసర్జన జరిగింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.